ప్రైజ్ లాడండి. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకొని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఉదయకాలం వేళ మీ యొక్క పునరుత్థాన దినం రోజున అయినా మీ యొక్క పరిశుద్ధ దినానైనా కొద్దిసేపు మీ యొక్క వాక్యం ధ్యానం చేయబోతుండగా ప్రభువ, వాక్యమై ఉన్నదేవా మీ మాతో మాట్లాడి ముచ్చటించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు జీవము కలిగిన వాక్యం ధ్యానం చేద్దామండి. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. ఇక్కడ 28, 29 వచనాలు. కలగనిన ప్రవక్త కలను చెప్పవలెను, నా వాక్కు ఎవనుకుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమిటి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. కాబట్టి ఇక్కడ జీవము కలిగిన యేసయ్య ఆ యొక్క ప్రవక్త అయినటువంటి యిర్మీయాతో తెలియజేస్తున్నాడండి. ఏమంటున్నాడు ఇక్కడ? కలగలిగిన వాడు ప్రవక్త ఆ కలభావం గురించి తెలియజేయమంటున్నాడు. ఇంకా కూడా ఏమంటున్నాడు? సత్యమును బట్టి నా మాటలు తెలియజేయమంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. కాబట్టి ఆయన మాట అగ్ని వంటిది, బద్దలు చేయు సుత్తి వంటిది. కాబట్టి ఆ జీవము కలిగిన మాటను మనము అనుసరించి నడుచుకుంటే, ఆ జీవము కలిగిన ఆజ్ఞలు శాసనాలు ఆయన ఏదైతే తెలియజేశాడో వాటి ప్రకారం మనము అనుసరించి నడుచుకుంటే ఆ జీవము కలిగిన దేవుడు నన్ను మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించే దేవుడుగా, కాపాడే దేవుడుగా ఉన్నాడు. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేని నీ కృపలేని క్షణమును